గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్లో గురుద్వారాపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించిన భారత్. భక్తులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉట్లపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. చెట్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, 2 మృతి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల కొండ. వైకుంఠ ద్వారాలను ప్రవేశించేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు. విశాఖ జిల్లా ఏజెన్సీలో పర్యాటకులను దోచుకున్న ముఠా అరెస్ట్. 5 సెల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్న నర్సీపట్నం పోలీసులు. పాకిస్తాన్లోని చారిత్రక నాన్కానా సాహి గురుద్వారాపై జరిగిన రాళ్ల దాడి దేశంలో ప్రకంపనలే రేపుతుంది. ఈ దాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరింది. గురుద్వారాను రక్షించాల్సిన బాధ్యత పాక్ పైన ఉందని గుర్తు చేసింది. గురుద్వారాను ధ్వంసం చేయడానికి యత్నించడంతో పాటు అక్కడి భక్తులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇక పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురుద్వారా నాన్కానా సాహిబ్పై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాదు, వందలాది మంది ఆందోళనకారులు గురుద్వారా నాన్కానా సాహిబ్పై స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయంలోనూ ఈ దాడి జరిగింది. అంతేకాదు, వందలాది మంది ఆందోళనకారులు గురుద్వారాను చుట్టుముట్టి సిక్కులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ఆ ప్రాంతం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది. ఇక అసలు విషయానికి వెళితే, సిక్కు యువతి గురుద్వారా పతి కుమార్తె జగ్జిత్ కౌర్ మొహమ్మద్ హుస్సేన్ అనే యువకుడు కిడ్నాప్ను చేసినట్లు ఆరోపణలున్నాయి. బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, జగ్జిత్ కౌర్ తనుగా మతం మార్చుకొని ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకుందని హుస్సేన్ కుటుంబం సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కొందరు వ్యక్తులు గురుద్వారా నాన్కానా సాహిబ్ వద్దకు చేరుకొని రాళ్లు విసిరారు. సిక్కులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. खुशियां आते पर हमारी सीख एक ही थी, जो ये विदेशी हमलावर इस देश में आए थे, इन देश के उन विदेशी हमलावरों को, उन कुत्तों को खत्म करने के लिए हमें प्रेरणा दी गई। जैसे लगाने का कार्यक्रम है, भाग लीजिए। पाकिस्तान मुर्दाबाद, इमरान खान ननकाना साहब पाकिस्तान में, इससे हमें बहुत दुख है। गुरु जी का फतेह। मेरा नाम सरदारनी बसंत कौर है। बेटा, जो कल तो वहाँ बैठ के बोला था कि सरदारों को यहाँ से भगाएगा पाकिस्तान में, और हमारे गुरु का नाम लेता है वहाँ पे बैठ के। मैं चेयरमैन गुरुद्वारा साहब बरमवाला शिक्षानियात महाराजा रंजीत सिंह नगर। मैं आज जो पाकिस्तान में ननकाना साहब की बेरुमती जो हुई है, बेदबी जो हुई है, उसके लिए कड़े शब्दों में निंदा करता हूँ। और सबसे पहली बात यह है, सूरा सो पहचानिए जो लड़े दीन के हेत, पुरजा पुरजा कट मरे कबू न छाटे खेत। श्री गुरु नानक देव जी महाराज, जिनका जन्म स्थान ननकाना साहिब, जो एक पंजाब का हिस्सा था, आज पाकिस्तान में है। वो जिस प्रकार हिंदुओं के लिए अपने धर्मस्थल, मुसलमानों के लिए मक्का शरीफ, उसी तरह सिख धर्म के लिए ननकाना साहब एक पवित्र स्थान है। इस स्थान पे पिछले 2 दिन पहले गुरुद्वारा साहब की
बेदबी की गई, पत्थर बरसाए गए। हम तेलंगाना सिख समाज की ओर से कड़े शब्दों में इसकी निंदा करते हैं, मांग करते हैं पाकिस्तान से, इमरान खान से कि दोषियों को फ़ौरन गिरफ्तार किया जाए और जो वहाँ का कानून है, कानून के मुताबिक उनको सख्त से सख्त सज़ा दी जाए। क्योंकि भारतवर्ष, पाकिस्तान यूँ तो एक ही था, बंटवारे के समय हिंदुस्तान और पाकिस्तान बन गया। पाकिस्तान में आज सिखों के कई गुरुद्वारे हैं और हर साल हिंदुस्तान से सिख वहाँ पे जाते हैं। ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం తాటి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు అశ్వారావుపేటలో కలకత్తా రెడీమేడ్ షాప్ నడుపుతున్న అవినాష్ మరియు గుమస్తాగా గుర్తించారు. తిరుమలలో ఊహించిన దానికంటే ఎక్కువగా భక్తులు రావడంతో వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు సర్వదర్శనానికి త్వరగా ప్రారంభించారు. ఉదయం నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నిన్న సాయంత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ప్రవేశించిన భక్తులకు ఇప్పుడు దర్శన భాగ్యం కలుగుతుంది. ఇవాళ 1.9 లక్షల మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. 1,00,000 మంది భక్తులు వేచి ఉండేలా షెడ్లు నిర్మించింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో మాత్రమే తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్యులు, వీఐపీలు ఏటా పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఈ ఏడాది కూడా అదే జరుగుతుంది. తిరుమలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. कल के लिए लाइन है। విశాఖ జిల్లా ఏజెన్సీలో పర్యాటకులను దోచుకున్న ముఠాను నర్సీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 16న లంబాసింగి వచ్చిన పర్యాటకులు తిరుగు ప్రయాణంలో నర్సీపట్నం శివారు బలిఘట్టం వద్ద 8 మంది ముఠా సభ్యులు అడ్డుకొని వారిని దోచుకున్నారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో 8 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా పర్యాటకుల నుంచి ఫోన్పే ద్వారా 6,500 రూపాయలను బదిలీ చేయించుకున్నారని నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నంకు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశామని, వీరిద్దరి నుండి 5 సెల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ప్లస్ నర్సీపట్నం టౌన్లో ఆపడానికి ప్రయత్నించారు. మనకి ఇప్పుడు కంప్లైంట్ కూడా అక్కడ నుంచి మన లోపల చేసే డిసెంబర్ 16 తారీఖు రోజు రాత్రి 7:30 ప్రాంతంలో ఈ మచిలీపట్నం సంబంధించినటువంటి 4 యాత్రికులని వాళ్ళ స్విఫ్ట్ డిజైర్ కారులో లంపసింగి నుండి వస్తూ ఉండగా సుమారు 8 మంది వ్యక్తులు బైక్స్ పైన వచ్చి వారిని అడ్డగించి ప్రయత్నం చేశారు. అక్కడ చిన్న యాక్సిడెంట్ ఒకటి అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వీళ్ళు ఆ వెహికల్ని చేసుకుని మన బలిఘట్టం దగ్గర ఈ వెహికల్ ఇంటర్సెప్ట్ చేశారు. ఈ స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు పోలీసులు అని చెప్పి అక్కడ నుంచి ఈ కసిన్ రోడ్లోకి ఒక 3.5 కిలోమీటర్ లోపల తీసుకెళ్ళారు. ఈ వెహికల్లో ఉన్న ప్యాసింజర్స్ని కూడా తీసుకెళ్ళి అక్కడ భయపెట్టించే సుమారు 2 లక్షలు కావాలని డిమాండ్ చేయడం జరిగింది. డిమాండ్ చేయడంతో పాటుగా అక్కడ తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పగా వారిని కత్తితో బెదిరించడం, అలా కర్రలతో కొట్టడం ఇది చేశారు. చేసి చివరగా వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్తో పాటు ఫోన్పే యాప్ ద్వారా ఒక 6,300 రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ప్లస్ ఒక 5,100 రూపాయలు క్యాష్ కూడా వారి దగ్గర ఉన్న కాస్త లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత వారిని అక్కడే కొట్టి వదిలేసి ఆ కారు లాక్కొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఒక దారి దోపిడీ చేశారు. ఆ తర్వాత మనకి ఇవాళ మధ్యాహ్నము ఈ దర్యాప్తులో భాగంగా ఈ వెహికల్ చెకింగ్ చేపట్టగా మనకి చింతపల్లి నుండి నర్సీపట్నం వస్తుండగా బుచ్చింపేట జంక్షన్ నెల్లిమట్ట దగ్గరలో ఈ బైక్స్ పైన వీళ్ళు అనుమానాస్పదంగా వస్తూ ఉండగా వారిని అడ్డగించి ప్రశ్నించగా వీళ్ళు ఈ అఫెన్స్లో పాల్గొన్నటువంటి వ్యక్తులుగా తెలియజరిగింది. వాస్తవానికి వీళ్ళ మూడో శాపరండి ఏంటంటే వీళ్ళు పైనుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఏదైనా సరే ఈ గంజాయి వెహికల్ ఏదైనా వెళ్తుంది అన్నట్టుగా అనుమానం వస్తే వీరు వారిని అడ్డగించడం ప్రయత్నించి వారి దగ్గర కొంత డబ్బులు వసూలు చేయడం ఇట్లాంటి కార్యక్రమం గతంలో చేసి పౌరసత్వ సవరణ చట్టం దేశం పౌరులకు సంబంధం లేదని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. ఈ చట్టంపై అవగాహన లేని రాజకీయ పార్టీలు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలో నేరాలు చేయటానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వటం ఈ చట్టం లక్ష్యం కాదని చెప్పారు. ముఖ్యంగా ఈ చట్టం పార్లమెంటు ద్వారా ఆమోదం పొందిందని అన్నారు. ముస్లింలలో అపోహలు కలిగించి తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందటానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రజల్లో ఈ చట్టంపై జరిగిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కరపత్రం పాత్రలను విడుదల చేస్తున్నట్లు మాజీ ఎంపీ హరిబాబు తెలిపారు. దేశవ్యాప్త పంపిణీలో భాగంగా విశాఖలో దీన్ని కేంద్ర మంత్రి విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం విద్యుత్ గురించి మనందరం కూడా తెలుసు. There used to be power cuts in municipal corporations to the extent of 4 to 5 hours a day. Our government at the center has taken steps and helped Andhra Pradesh. మన రాష్ట్రానికి అన్ని సౌకర్యాలు కల్పించి కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని రూపుదిద్దారు. ఇవాళ పవర్ కట్ లేదు. ఆ విధంగా రాజ్ కుమార్ సింగ్ గారు నేతృత్వం వహిస్తున్న మంత్రిత్వ శాఖ మన రాష్ట్రానికి బాగా సహాయం చేసింది. సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మాణం చేయడంలో, విండ్ ప్రాజెక్టులు నిర్మాణం చేయడం విషయంలో, సాంప్రదాయేతర వనరులతో విద్యుత్ ఉత్పాదన విషయంలో బహుముఖమైనటువంటి కృషిని చేయడం జరిగింది. A dream of an India which is a world power. We have revoked Article 370. Earlier, some people, some separatists in Kashmir were seeing dreams of making Kashmir either a separate country or joining Pakistan. Now that dream has been squashed. We did it. We had the courage to do it. All these 70 years the Congress party did not have the courage. When Article 370 was written in the Constitution, it was written that it will be a temporary provision, only for a brief period.
but had temporarily continued for 70 years. भारत माता की అందరూ బయటికి వెళ్ళి నేషనల్ ఫ్లాగ్స్ మన పార్టీ ఫ్లాగ్స్ పట్టుకున్న ఒక లైన్ లో ఉంటే మంత్రి గారు మనతో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బ్రోచర్ రిలీజ్ చేసి ఇక్కడ మీతో కొన్ని విషయాలు ఆ యాక్ట్ గురించి మాత్రమే మాట్లాడతారు. ఇంకో సబ్జెక్ట్ ఉండదు. దయచేసి మీరు క్వశ్చన్లు అడిగినా దాని మీద అడగాలి. తర్వాత విజయనగరం ఎలా And misleading the people about the Citizenship Amendment Act. The Citizenship Amendment Act is for giving citizenship to those. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని వర్తక సంఘం భవన్లో మండల అధ్యక్షులు ఉప్పతల గోవింద్ అధ్యక్షతన భవన నిర్మాణ కార్మికులు కేంద్ర చట్టం రక్షణ కోసం జనవరి 8న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయి భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షులు రావులపెంట వెంకయ్య, ప్రధాన కార్యదర్శి ఎల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ ఉపసంహరించుకోవాలని అన్నారు. కార్మిక డబ్బులు ఏదైతే ఉన్నాయో 23 కార్డులో అది కార్మికులకే కట్టుబట్టాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ భవన నిర్మాణ రంగంలో ఎన్నైతే పథకాలు ఉన్నాయో అవే సంక్షేమ పథకాలన్నీ కార్మికుడికి అందించాలని సభాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. భారతదేశ వ్యాప్తంగా జనవరి 8వ తారీఖు చారిత్రక సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు, బ్యాంకింగ్, రైల్వే, వాళ్ళే కాకుండా మైనింగ్, అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగ రంగాలు దాదాపు 5 కోట్ల మందిని ఈరోజు పాల్గొంటారు. వాళ్ళు అందరూ కూడా చట్టాల సవరణకు వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తారు. ప్రధానంగా చట్టాల సవరణ వ్యతిరేకిస్తున్నాం. స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న హక్కులను కూడా ఈరోజు తొలగిస్తున్నాము. దాని మీద వ్యతిరేకంగా ఈరోజు బయటకు చేస్తారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద నోట్లు రద్దు చేసి దాదాపు లక్షలాది పరిశ్రమలు కోట్లాది మంది రోడ్లు పడ్డారు. తర్వాత జిఎస్టీ, ఈరోజు పౌరసత్వం అని ఈరోజు ప్రజలను ఆగం చేయడానికి ప్రజాప్రభుత్వం వాయిదాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక చట్ట సవరణ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విరమించుకోవాలని దశాబ్దాల పోరాట ఫలితంగా వచ్చినటువంటి భవన నిర్మాణ కార్మిక చట్టం 1996ని ఎప్పుడైతే మేము సాధించుకున్నామో దాన్ని తొలగించడానికి వీల్లేదంటూ రేపు జనవరి 8వ తారీఖున అన్ని కార్మిక సంఘాలతో పాటు భవన నిర్మాణ కార్మికులు కూడా మేము మా సూర్యాపేట జిల్లాలో పాల్గొంటున్నాం. మా కార్మిక చట్ట సాధన కోసం మేము ఎంత దూరమైనా వెళ్ళి ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ చట్టాన్ని కాపాడుకుంటామని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల్ని చిన్నచూపు చూస్తుంది. వెల్ఫేర్ బోర్డులో 2400 కోట్ల రూపాయలు నిధులు ఉన్నా ఖర్చు చేయటంలో మాత్రం విఫలమవుతుంది. కార్మికుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్లు చెయ్యని తప్పుకు గంభీరావుపేట ఎస్ఐ అనిల్ను బలిపశువుని చేస్తే సహించబోమని బీసీ సంక్షేమ రాష్ట్ర అధికార ప్రతినిధి హనుమాన్లు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హనుమాన్లు మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఏసీబీ వాళ్ళు అవినీతిని విషయంలో కానిస్టేబుల్ను పట్టుకుంటే విచారణలో ఎస్ఐ అనిల్ పేరు చెప్పారని, అతనిపై కేసు పెట్టి జైలుకు పంపితే సమాజానికి తప్పుడు సందేశం వెళ్లవచ్చని అన్నారు. అత్యంత వెనుకబడిన కులానికి చెందిన ఎస్ఐ అనిల్ అనతి కాలంలోనే ప్రజాప్రతినిధులతో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ సామాజిక సేవలో బాధ్యత తీసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. సహించరు.
కాకపోతే అమాయకులు, నిజాయితీ పరులు, మంచి పని చేసే వాళ్ళపైన వాళ్ళ అన్యాయం గురైతే మాత్రము తప్పకుండా వారి వెంట ఉండి వాళ్ళకు న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఏసీబీ డిఎస్సి గారిని కూడా కలుస్తాం. మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము కూడా దీనిపైన వాస్తవాలు తెలుసుకున్నాం. ఇలా ఎస్ఐ అనిల్ గారిది ప్రమేయం ఏం లేదు, బట్టి ఎవరో చేసిన దానికి ఇక్కడ తను బయట అని మాకు నిర్ధారణ అయింది. కాబట్టి ఏసీబీ అధికారులను కూడా కలిసి అనిల్ గారిని ఏసీబీ కేసు నుంచి తొలగించాలి. ఓకే సార్. చేయని తప్పుకు గంభీరావుపేట ఎస్ఐ అనిల్ను బలిపశువు చేస్తే సహించే లేదని చెప్పి బీసీ సంక్షేమ సంఘం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక అట్టడుగు అత్యంత వెనుకబడిన నిమ్న కులానికి చెందిన ఎస్ఐ అనిల్ చిన్నప్పుడు తన తల్లిదండ్రులను కోల్పోయి కష్టాన్ని నమ్ముకొని కష్టపడి శ్రమించి ఎస్ఐ ఉద్యోగం పొందిన క్రమంలో ఈ అనతి కాలంలోనే గంభీరావుపేటకు వచ్చి 2 నెలలు అయిన సందర్భంలో ఇక్కడి ప్రజలతోని, ప్రజా సంఘాలతోని, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో మమేకమై వారి సమస్యలు పరిష్కరిస్తూ శాంతి భద్రతలు నియంత్రించడంలో అగ్రగామిగా ఉన్న నిజాయితీపరుడు ఈ ఎస్ఐ అనిల్ గారు. గత 2 రోజుల క్రితము గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంలో ఏసీబీ అధికారులు దాడి చేస్తున్న క్రమంలో కానిస్టేబుల్ రెడ్ హ్యాండ్గా దొరకడం, స్థానికంగా ఎస్ఐ లేకపోవడం, అయినా కానీ ఆ కానిస్టేబుల్ చెప్పిన మాటలకు ఏసీబీ అధికారులు ఈ నిజాయితీపరుడైన మంచి పేరున్న ఎస్ఐ అనిల్ పైన కేసు పెట్టి అతన్ని జైలుకు పంపడాన్ని నిజంగా మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన ఖండిస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని సింగనపల్లి ఎస్సీ కాలనీలో మద్యం మత్తులో భార్యపై భర్త కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడడంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సింగన్నపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామలక్ష్మమ్మ అదే గ్రామానికి చెందిన వెంకటరమణను 15 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నారు. రామలక్ష్మమ్మపై అనుమానంతో భార్యతో గొడవకు దిగి మద్యం మత్తులో కత్తితో విచక్షణ రహితంగా గాయపరిచాడు. రామలక్ష్మమ్మకు తీవ్ర రక్తస్రావం అవ్వడంతో ఆత్మకూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి వెంకటరమణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. డబ్బులు ఇవ్వమని ఆయన్ని పని పోయించింది, అతను పని పోయించిండు, అతను పని పోయించింది తాగిండు. ఇంకా ఆ అమ్మ పని పోయించింది, ఆ అమ్మ డబ్బులు ఇవ్వలేదని మధ్యాహ్నం నుంచి తగులు ఆడుకుంటున్నారు. మా ఇంటికి వాళ్ళ ఇంటికి దూరము, మాది అమ్మగారి ఇల్లు, వాళ్ళ అత్తగారి ఇల్లు. నేను దూరం మా ఇంట్లో మేము పండుకొని ఉన్నాము. 11 గంటల రేసుల్లో బిడ్డను పక్కన వేసుకొని పండుకొని ఉన్నది. కత్తి తీసుకొని వచ్చి నరికింది. డబ్బులు ఇవ్వలేదని ఏమో చెప్తారు. ఇక్కడక్కడే గడ్డము, ఈ తల, ఈ భుజము, ముక్కోటి ఏకాదశి సందర్భంగా దిల్సుఖ్ నగర్లోని చైతన్యపురిలో కొలువైన రామాలయం దేవాలయంలో గల స్వామివారిని ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ప్రసన్న అంజనేయ భజన మండలి వారు కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
శేషగిరిరావు గారు 1974లో ఈ రామాలయాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ఇక్కడ వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు, తర్వాత ధనుర్మాస కార్యక్రమాలు, తర్వాత ఏమో శివరాత్రి 1983లో శివాలయం ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి శివరాత్రి అన్ని రాముడికి శివుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రతి పండగకి జరుగుతున్నాయి. ఇది శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. మా రామాలయం పూజారి గారు యనమండల ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఇది ఈ తోరణాలు ఈ ద్వారాలు అవన్నీ ఏర్పాటు చేసిన వారు అలంకరణలు అంతా చేసిన వాళ్ళు ప్రసాద్ గారు. ద్వారాలకి వాటికి అన్ని కృష్ణమోహన్ గారు, వెంకటలక్ష్మి ట్రేడర్స్ పెయింట్ షాప్ వాడిది, అది వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. ఈసారి మా నరసింహమూర్తి గారు శివాలయం ప్రధాన అర్చకులు గారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ చింతల్మెట్ ప్రాంతంలో ఎస్ఎస్ ట్రేడర్స్ రెడ్ బెండ్ షాపును గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ మైనార్టీ ప్రెసిడెంట్ మొహమ్మద్ ముర్తాజా అలీ ప్రారంభించారు. दो खिला लेके ये हमारे बड़ा आदमी है, लीडर आदमी है ना भाई। हमारे भट्टे को देना है भट्टे हमारे अब्दुल लाइक भाई, अयूब भाई और हमारे वसीम सब मिलके रेडीमेड शॉप इनाग्रेशन करे। और लाइक भाई जो सो टीआरएस के पुराने सीनियर लीडर भी है और हमारे अयूब साहब भी लीडर है। आज चिंतलमेट सुलेमान नगर के डिवीजन में हमारे एमएलए साहब आज तिरुपति गए हुए, उसके लिए जो सो పాకిస్తాన్లో గురుద్వారాపై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండించిన భారత్ భక్తులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉట్లపల్లి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం. చెట్టును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, 2 మృతి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల కొండ. వైకుంఠ ద్వారాలను ప్రవేశించేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు. విశాఖ జిల్లా ఏజెన్సీలో పర్యాటకులను దోచుకున్న ముఠా అరెస్ట్. 5 సెల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం చేసుకున్న నర్సీపట్నం పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.